జేఎన్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువును ఉత్తర తెలంగాణలోని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరితో కలిసి స్థానిక రేణుక ఎల్లమ్మ దేవాలయ మండపానికి ఆలయ ప్రహారీ గోడకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నానన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్ ప్రాంతాన్ని పాడి పంటలు, పశు పరిశ్రమలతో అభివృద్ధి చేసి ప్రజలు సుఖంగా జీవించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. చరిత్రగల మహిమగల రేణుక ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నానని, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తామన్నారు. సార్ కొంచెం కెమెరా అరే సార్ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి ఆ స్థలాన్ని అంతా కూడా గ్రీనరీకి నష్టం జరగకుండా అన్ని రకాల హాల్స్ ఈ రోజు ఒకటి 45 లక్షల రూపాయలు చేసుకుంటున్నాం. మిగతా హాల్స్ నిర్మాణాన్ని కూడా బాధ్యత తీసుకుంటూ వాటన్నిటిని ఆ దేవాలయ ప్రాంగణాన్ని అంతా కూడా అందంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం. పక్కనే ముందుకు పోతే మడలే గుడి ఉంది, దాన్ని కూడా 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా తొందరలో మళ్ళీ ఫౌండేషన్ వేసుకుందాం. పక్కనే రెడ్డి సంఘానికి సంబంధించినటువంటి దాని మీద వాళ్ళకు కూడా 45 లక్షలు వేయడం జరిగింది. పక్కనే మున్నూరు కాపు సంఘానికి సంబంధించి కూడా 45 లక్షల రూపాయలు ఇచ్చింది. ఊళ్ళోకి వెళ్ళినట్టయితే మైనార్టీలకు సంబంధించి పక్కనే వాళ్ళు కట్టుకుంటున్నటువంటి దాన్ని పూర్తి చేయడానికి కూడా 45 లక్షలు ఇవ్వడం జరిగింది. విశ్వకర్మలకు సంబంధించి కావచ్చు, ఇతర ముదిరాజులకు సంబంధించి పట్టణంలో 12వ వార్డులో వారికి కూడా ఇవ్వడం జరిగింది. మిగతా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ స్థలాలు ఉన్నక్కడ అక్కడ అంబేద్కర్ నగరంలో కూడా వాళ్ళకు నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అమాలి సంఘాన్ని కూడా చేయడం జరిగింది. పట్టణంలో రోడ్లకు సంబంధించి కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని అవుతా ఉన్నాయి. ఎల్లమ్మ చెరువుకు సంబంధించి కూడా పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారు దానికి సంబంధించినటువంటి ఒక కన్సల్టెన్సీ చేసి మొత్తం ఉత్తర తెలంగాణలోనే హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు అంటే పేరుండే విధంగా చిరస్థాయి అందరూ జ్ఞాపకాలు ఎవరి టైంలో ఏంటంటే పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కలెక్టర్ గా మనోజ్ చౌదరి గారు ఉన్నప్పుడు, అడిషనల్ కలెక్టర్ గా గరిమా అగర్వాల్ ఉన్నప్పుడు, మున్సిపల్ చైర్మన్ గా అనిత వెంకట గారు ఉన్నప్పుడు, రచిత వెంకట గారు ఉన్నప్పుడు, అదేవిధంగా అనిత శ్రీనివాస్ రెడ్డి గారు, కౌన్సిలర్లు పద్మా రవీంద్ర గారు, మిగతా అందరూ ఇక్కడ ఈ వాళ్ళకి సంబంధించినటువంటి సదయ లావణ్య గారు అందరూ కూడా వాళ్ళ ఎప్పుడు కూడా మేము మా ధర్మ అయిందని చెప్పిన విధంగా ఉండే విధంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతా ఉంది. ఇక్కడ స్థానికుల కోరిక ఒకటి ఉంది. నేను కూడా మీతో భాగస్వామ్యాన్ని మీరు నోటీస్ చేస్తాను, మీరు ప్రపోజల్ చేయాలి. కాబట్టి మల్లేపూడి నుంచి ఎల్లమ్మ చెరువు దాకా ఈ ప్రాంతం అభివృద్ధి అవుతా ఉన్నప్పుడు ఒక రోడ్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ తోటి 66 ఫీట్ 70 ఫీట్ రోడ్ ఒకటి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన అందరికీ పట్టణంలో ప్రముఖులందరి దగ్గర
విజ్ఞాపన తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా మనం అందుబాటులో ఉన్న ఏది నిధులతోనైనా అది ఒక రోడ్ అక్కడ ఇక్కడ చేసినట్టయితే ఇది ఒక టూరిజం ప్రాంతంగా రేపు వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, లేదా ఎల్లమ్మ చెరువులో చేస్తున్నటువంటి ప్రణాళిక వీరంతా ఇప్పటికే డిజిటల్ గా దాన్ని చూస్తుంటే వారు ఒక కన్సల్టెంట్ ఇచ్చి దాన్ని చాలా ఒక ఐడియాతో రూపొందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని కూడా తొందరలోనే మరి మనం టెండర్ అయిన తర్వాత జూపల్లి కృష్ణారావు గారు టూరిజం మంత్రి లేదా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని పిలుచుకొని దాన్ని కూడా శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభిద్దామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, పట్టణానికి సంబంధించి అన్ని రకాల అక్కడ రోడ్ అయితే ఉన్నది. మిగతా ఇక్కడ ఉన్నటువంటి పందిల వరకు ఉండేటువంటి అప్రోచ్ రోడ్ను కొత్త చెరువు నుంచి అక్కడికి, అదేవిధంగా ఆడపల్లి నుంచి మనం పుట్టపల్లి ఆ సైడ్ రోడ్డు తీసుకుపోయే విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా, అదేవిధంగా డంప్ యార్డ్ సంబంధించి కూడా ఒక చిన్న ప్రగతి జరిగింది. ఆ డంప్ యార్డ్ కూడా ఏర్పాటు చేయడం కావచ్చు, ఎఫెక్టివ్ నిర్మాణం కావచ్చు, మున్సిపల్ కార్యాలయ నిర్మాణం తొందరగా పూర్తి చేసుకొని అన్ని రకాలుగా ఇటు పోలీసులకు ఏసీపీ కార్యాలయం, ఆసుపత్రి, అదనపు బెడ్స్ తీసుకెళ్లే విధంగా ప్రణాళిక జరుగుతుంది. కాలేజీలకు సంబంధించి కూడా ఇంకా కొంత అభివృద్ధి చేయాలనే విధంగా మనందరం కూడా గౌరవ కలెక్టర్ చొరవ వారి చొరవతోటే 3 పాఠశాలలకు గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కు 50 లక్షల రూపాయలతోటి ఒక సాంకేతికమైన కంప్యూటర్ తో పాటుగా వాళ్ళకంతా కూడా రోబోటిక్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పిల్లలకనే వాటి సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ స్టేడియం కూడా త్వరలో పట్టణ ప్రజలకే కాక అందరికి ఉపయోగపడే విధంగా స్విమ్మింగ్ పూల్ కూడా తెచ్చే విధంగా కార్యాచరణ కొనసాగుతున్నాం. అందులో కూడా ఫుట్బాల్ గ్రౌండ్, మిగతా క్రీడలందరూ కూడా గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిన్న జయంతి గారి జన్మదిన సందర్భంగా ఒక ప్రకటన కూడా చేశాను. ఈ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎవరైనా రాష్ట్ర స్థాయి క్రీడల్లో భాగస్వామిగా వాళ్ళు పార్టిసిపేట్ అయితే 50,000 రూపాయల క్యాష్ ప్రైజ్ 10 మంది అయినా పర్వాలే వాళ్ళందరూ కూడా ఇస్తాననేటువంటి మాట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి తీసుకున్నాం. నేషనల్ లెవెల్ ఆడితే 1,00,000 రూపాయలు ఇస్తారని మాట చెప్పాం. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని క్రీడల పట్ల కూడా ఆసక్తి పెంపొందించే ప్రయత్నం చేయమని సందర్భంగా కోరుతూ, పట్టణ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలి. నేను అధికారులను కోరుతాను. ప్రజాప్రతినిధులు చిన్న అంశాలని తోవ ఇష్టంలో దిక్కులో నేను దయచేసి మీరే స్థానికంగా కూర్చొని ఏది మెరిట్ ఏది న్యాయమో దాని ప్రకారం నిర్ణయం చేసి దాన్ని నేను అమలు చేస్తాను. అటువంటి చిన్న చిన్న ఇష్యూలలో నన్ను జోక్యం చేసుకోకుండానే సమస్యలు స్థానిక ప్రజాప్రతినిధులుగా వాస్తవంగా ఇక్కడ చరిత్ర తెలిసినటువంటి వాళ్ళందరిగా మీరందరూ కలిసి రాజకీయాలకు ఖచ్చితంగా అభివృద్ధిలో ఎటువంటి ఆటంకం రాకుండా ఉండే విధంగా మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, ఇది అందరికీ సంబంధించిన కార్యక్రమం పొందుతున్నా అనేటువంటి మాట ఇంతకుముందు ప్రగతి జరిగింది. ఇంకా ప్రగతి మార్పు అభివృద్ధి అనేది నిరంతరం కాబట్టి ఆ దిశలో పోయే విధంగా అందరి సహకారాన్ని సందర్భంగా కోరుతూ మీ అందరి సహకారంతో హుస్నాబాద్ సంబంధించిన అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి నన్ను బలోపేతం చేయాల్సిందే సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరొకసారి ఆ ఎల్లమ్మ ఆశీర్వదించడం, కొట్టపల్లి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వదించడం, కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వదించడం, సుధాగిరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించడం అందరూ కూడా చల్లగా ఉండి ఈ ప్రాంతం అంతా ఐరానికలతోటి వర్షాలు వాడి మన పొద్దున గౌరవల్లి ప్రాజెక్టు ద్వారా ఈ రైతాంగం అంతా కూడా మంచి పంటలు పండించి ఆర్థికంగా ఎదిగే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.